ఇవాళ మొదటి చార్టు తనుజ అనకాపల్లి నుంచి. నమస్తే గురుగారు. నమస్తే సార్. గురువు గారు అడిగినప్పుడు మీరు సమాధానం ఇవ్వండి. శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? మా అమ్మాయిదండి. అమ్మాయి అండి? అమ్మాయిది సార్. కరెక్ట్ గా చెప్పండి, అనిపించట్లేదు. అదే సార్, మా అమ్మాయిదేనండి. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి సార్, అమ్మాయి. ఓకే. 1 నవంబర్ 2000, అవును సార్. 17/10/5/10 అనకాపల్లి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, అవును సార్. 1వ పాదం. అవును సార్. ధనుసు రాశి, మేష లగ్నం. అవునండి. ఏ విషయం అడిగారు? మ్యారేజ్ గురించి సార్. ఆల్రెడీ చూస్తున్నారా? చూస్తున్నాను. 3 నెలలు పెట్టి మొదలు పెట్టామండి. మామూలు తెలియదు అసలు ఉందని కూడా. మీరు 1 year నుంచి చూస్తున్నారా? రేపు పొద్దుటే పోతాను. నవంబర్ 1 year నుంచి 3 నెలల చూస్తున్నారా? నుంచి నవంబర్ చూస్తున్నాం. నుంచి చూస్తున్నారా? అది మొన్నే సార్, ఒక 3-4 నెలలు అవుతుందండి. అది నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు 1 సంవత్సరం నుంచి చూస్తున్నారా? మొన్న నవంబర్ లో మొదలెట్టారా? అదే సార్, నవంబర్కే మొదలెట్టామండి. ఇప్పుడు అవకాశం అయితే ఉందండి, 27 మే వరకు ఉంటుంది ఓకే సార్. చేయడానికి. ఓకే సార్. మంచి సంబంధం అయితే వస్తుందండి, చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఓకే సార్. కొంచెం జాగ్రత్తగా చూసి అంటే దగ్గర చేసుకోండి. సంబంధం ఒకటి. అలాగే సార్. అంటే దగ్గర సంబంధం ఒకటి వచ్చేలా ఉందండి. అదే దగ్గర వస్తుంది సంబంధం అయితే వస్తుంది అది మీరు సెట్ చేసుకోండి. అవుతుంది ఇప్పుడైతే పెళ్లి యోగం అయితే ఓకే ఉంది. సార్. ఓకే కానీ సార్. అమ్మాయిని అడిగి చెయ్యండి. అమ్మాయి ఇష్టపడితేనే చేయండి, లేకపోతే వద్దు, ఆపేయండి. అలాగే సార్. అలాగే సార్. అమ్మాయి ఇష్టపడి చేసుకుంటాను అని అంటేనే అలాగే. వివాహం. అలాగే. అలాగే సార్. అలాగే. సరే, శుభం అండి. ఓకే సార్. థ్యాంక్స్ అండి. ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ చిరంజీవి పంతం, పాలకొల్లు నుంచి. హలో, ఉన్నారా సార్? ఉన్నాను మేడం. ఎవరిదండి ఈ జాతకం? నాదే సార్. సార్ నమస్కారం అండి. 26 మార్చి ఆయ్. 1990 సాయంత్రం 6:30కి
ఆయ్. పాలకొల్లు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం కరెక్టేనా? కరెక్టే సార్. రెండో పాదం మీనరాశి. ఆయ్. దేని గురించి అడిగారు? మ్యారేజ్ గురించి సార్. దగ్గరకు వచ్చి పోతున్నాయా? ఆ, ఆ, సంబంధాలే దగ్గ- రావట్లేదా? వచ్చింది సార్. ముందు నేనే క్యాన్సిల్ అయిందా? ఈ సంవత్సరంన్నరలో ఈ సంవత్సరంన్నరలో సంబంధం వచ్చి క్యాన్సిల్ అవుతుంది, అయ్యిందా? అయింది సార్, అయిందండి. ఆగస్ట్ లోపు అవుతుంది పెళ్లి, చూడండి. లేకపోతే రెమెడీస్ తర్వాత ఆలోచిద్దాం. ఆయ్. ఆగస్ట్ లోపు వివాహ అవకాశాలు ఉన్నాయి కనుక అప్పటిదాకా వెయిటింగ్ చేయండి. కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. బలం తక్కువ ఉంది. ఆయ్. బలం తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెళ్ళైన సంబంధాలు వస్తాయి మీకు. అంటే అమ్మాయికి ముందు కుదిరిపోయి ఫస్ట్ పెళ్ళైన అమ్మాయిలు వస్తారు. ఫస్ట్ అమ్మాయిలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి సంబంధాలు వచ్చినాయా? లేదు సార్, రాలేదండి. అటువంటి వస్తే చూడండి, మంచి అమ్మాయి అయితే చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఆయ్. మీకు బలం కొద్దిగా తక్కువ ఉంది, దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇది. కానీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, అవుతుంది ఆయ్. వివాహం. ఆగస్ట్ లోపు బాగా ప్రయత్నం చేయండి, దాడితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఆయ్. శుభం. సార్ దగ్గరదండి, దూరం అవుతుందండి? పెళ్ళి అవడమే ఇక్కడ విషయం, దగ్గర దూరం చూడకండి. ఆయ్. ఓకే అండి, నెక్స్ట్ ఓకే చార్ట్. సార్. నాగదేవి శ్రీ పాలకొల్లు నుంచి. ఎస్ మేడం, వచ్చున్నారు. ఓకే ఉన్నానండి. ఓకే. ఎవరిదండి ఈ జాతకం? నాదే గురుగారు. 1 ఆగస్టు 1991. అవునండి. చూడండి, 1 ఆగస్టు 1991, 10:25 AM, పాలకొల్లు. అవునండి. నక్షత్రం రేవతి అమ్మ. అవునండి. ఒకటో పాదం మీనరాశి, కన్యా లగ్నంలో జన్మించారు మీరు. అవునండి. దేని గురించి అడిగారు? పిల్లల గురించి అండి. సంతానమా? అవునండి. ఓకే. ఏంటంట? ఎవరో వచ్చారు చూడు. వివాహం ఎన్నేళ్ళు అయిందమ్మా మీకు? 4 ఏళ్ళండి. ఒక సంవత్సరాల కింద ఏమైనా వచ్చింది ఏమైనా ప్రెగ్నెన్సీ మీకు? 2 years వచ్చింది. బ్యాక్? ఒక 6 months అంటే 1 year బ్యాక్ కరెక్ట్గా లాస్ట్ మార్చ్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ. కానీ అయితే ఇక్కడ కొద్దిగా అవకాశం ఉంది, కానీ కొద్దిగా మీకు ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది ఇది. అయితే మీకు జనవరిలో ఏమన్నా వెళ్ళారా హాస్పిటల్కి ఏమన్నా మీరు? జనవరి ఫిబ్రవరిలో? ఈ ఇయర్ అండి. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో? ఆహా, ఇంకా ఇప్పటివరకు అయితే సో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా వచ్చిందండి మార్చ్లో ప్రెగ్నెన్సీ. కానీ జూలైలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యి ఒక 9 days అదే అదే పాప ఉండి చనిపోయిన తర్వాత. అదండి, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కనుక పోయింది కనుక పిల్లలు పుట్టే అవకాశం ఉందని లెక్క. అయితే ఇదేంటో సహజంగా ఇలాగే జరుగుతాయి ఈ జాతకానికి, మీరు కంగారు పడకండి. ఓకే. కొద్దిగా ట్రై చేయండి, తర్వాత చూద్దాం ఇది జాతకం. ప్రస్తుతానికి అయితే మీరు మెడికల్గా కొద్దిగా మందులు వాడండి. ఓకే. మందులు వాడితే ఇది కొద్ది తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉంది ఇది జాతకానికి. ఓకే.
హోమియో ఏమన్నా వాడారా? హోమియో ఏమన్నా అంటే అయిన తర్వాత వాడామండి. అయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయిన తర్వాత? అదే డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు వాడామండి. ఓకే, ఓకే, ఓకే. మీకు మ్యారేజ్ ప్రాబ్లం కూడా వచ్చిందమ్మా ఫస్ట్ లోని? అంటే ఒక మ్యాచ్ అయ్యి అంటే దగ్గర దాకా వెళ్ళి క్యాన్సిల్ అయిందండి. సరేనమ్మా, మీరు కొద్దిగా వెయిటింగ్ చేయండి. వెయిటింగ్ చేస్తే సంతాన యోగం అయితే ఉంది, కానీ ఇక్కడ 50-50%గా ఉంది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోయిన తర్వాత అయితే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అస్సలు రాకపోతేనే మనం ఇబ్బంది పడాలి. వచ్చింది కనుక మీరు వెయిట్ చేయండి ఏమ్మా. ఓకే అండి. శుభం. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. సిహెచ్ ప్రబలిక, ఉన్నాం మేడం. పార్క, వరంగల్. వరంగల్. ఈ జాతకం ఎవరిదండి? మా పాపది గురువు గారు. 5 మే 1999 99. మధ్యాహ్నం 1:15 వరంగల్. వరంగల్. మూలా నక్షత్రం 4వ పాదం, ధనస్సు రాశి. అవును గురువు గారు. సింహ లగ్నంలో జన్మించారు. అవును గురువు గారు. ఏం తెలుసుకోవాలని అడిగారు? సంతానం గురించి. సంతానం అయితే ఇందులో గ్యారంటీ లేదు, కానీ ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రయత్నం ఏమైనా బలంగా చేస్తున్నారా మీరు ప్రస్తుతానికి? సంతానం కొరకే చూస్తున్నాం పాపది. అలా కాదు, మీరు ఇప్పుడు మెడికల్గా అలాగే ఏమైనా వెళ్ళారా? మెడికల్ గా పోయొచ్చాము. సరే, నేను ఒక మాట చెప్తానండి. సంతానం కలిగితే కలుగుతారా, లేకపోతే లేదండి. సంతానం గురించి అమ్మాయిని ఏమి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ కొద్దిగా ఎక్కువ దోషం ఉందండి. పిల్లలు కలిగితే అమ్మాయికే ప్రమాదం ఉంది. ఇందులో కలగకపోతే కలగలేదని ఊరుకోండి. ఆ, పిల్లల కోసం అతిగా మీరు ఇబ్బంది పెడితే మటుకు ఆ జాతకానికి చాలా దోషాలు ఏర్పడినాయి. ఆహా. ఇవి లైవ్ లో చెప్పేవి కాదండి, అందుకే నేను చెప్పట్లేదు. గురువు గారు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి గురువు గారు. ఆ అమ్మాయికి కొద్దిగా ప్రమాద సూచికలు ఉంటాయి. తర్వాత సంతానం కలిగితే మీరు ఆస్తిని కోల్పోతారు మీరు తండ్రిగా. తండ్రి గారు. ఆల్రెడీ మీ డబ్బులు అవి మీరు ఈ అమ్మాయి గురించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంతానం గురించా గురువు గారు? ఏమండి? సంతానం గురించా? సంతానం కాదు, మీరు ఏం జరిగినా ఒకవేళ మీకు మనవడో మనవరాలు పుట్టినా కూడా మీ ఆస్తికి కూడా ఇబ్బంది వస్తుంది. ఇది అవునా గురువు గారు? ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్పలేను, కానీ ఏంటంటే 50-50% ఉంది కనుక మీరు కొద్దిగా వెయిటింగ్ చేయండి. మంచి హాస్పిటల్లో చూపించుకొని ముందు అమ్మాయి ఆరోగ్యమే ముఖ్యం, మీకు పిల్లలు కాదు. ఓకే గురువు గారు. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ శరణ్య, నెల్లూరు నుంచి. ఉన్నారండి? ఓకే, నెక్స్ట్ శ్రీహర్ష, కర్నూలు. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. నమస్తే. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బంధువులది గురువు గారు.
కనుక్కోమంటేను ఎవడిగారు? వివాహం గురించి గురుగారు. ఎవరినైనా ప్రేమించారా? అంటే అది లేదు కానీ గురుగారు ఆల్రెడీ అయ్యింది. కానీ చాలా సమస్యలతో రె- ఉన్నారు. రె- ఎంతవరకు రె- అంటే రె- రె- 2 పెళ్లిళ్ళు అవుతాయి. అవునా గురుగారు? 2 పెళ్లిళ్ళు అవుతాయి. ఎప్పటికన్నా వీళ్ళకి కొద్దిగా అపాయాలు ఏమైనా జరిగినాయా? ప్రమాదాలన్నీ? ఆ చిన్న చిన్నవి యాక్సిడెంట్స్ అట్లా అయినాయి. సరేనమ్మా, ఇది ప్రేమ వివాహం ఉంటది. ఫస్ట్ క్యాన్సిల్ అవుద్ది, 2 పెళ్లిళ్ళు అవుతాయి. చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వివాహ సమయం నడుస్తుంది. ప్లాన్ చేయండి. అయితే ఓకే అయితే ఇంకా మీకు టైం అయితే మటుకు 2028 వరకు టైం ఉంది. ఓకే 28 నుంచి గురుగారు. 31 వరకు ఉంటది సమయం. ఓకే గురు. అంటే ఫస్ట్ నిలబడదంటారా గురువు గారు? కష్టం, ఎందుకంటే 2 మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇబ్బంది కదా. అంతేలేండి గురువు గారు. 2 పెళ్లిళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుద్ది. పైగా ఇందులోని 2 పెళ్లిళ్ళు మేనరకము, లవ్ మ్యారేజ్, 3 రకాలు ఉన్నాయి ఇందులో. ఓ ఓకే ఓకే. ఒకలా రెమెడీస్ లేవు ఏమన్నా అమ్మా. రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా గురువు గారు? రెమెడీసా? ఉంటాయి, కానీ చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి. మీరు మీ ఊర్లో ఎవరన్నట్టు చూడండి. మమ్మల్ని సంప్రదిస్తే మటుకు ఎక్కువ శాతం ఉంటాయి. తక్కువలో అయితే మేము చెయ్యలేం కూడాను. చాలా మంది సింపుల్ గా ఉంటది. ఓకే గురుగారు, పర్లేదు. కానీ నిలబడుతుంది అంటే చేయగలరు గురువు గారు వాళ్ళు. గ్యారెంటీలు ఏమి ఉండవు. ఇది భగవంతుడిది. దేవుడు ఏమైనా కనబడతాడా మనకి? మన మహర్షులు ఇచ్చినవి చేయడం వరకే. 90% అవడానికి అవకాశం ఉంటుంది, 1% లో అవ్వకపోవచ్చు. కర్మలు బలంగా ఉన్నప్పుడు ఏమవుతాయి? మనం ట్రై చేయడమే. మన మానమాత్రులుగా మనం బాగుండడం కోసం ట్రై చేస్తూ ఉండాలి. గ్యారెంటీలు అడగకూడదు. ఇన్సూరెన్స్ కట్టితేనే గ్యారెంటీ. ఎవరో 2 లక్షలు కట్టేసిన తర్వాత నేను సత్య ఇస్తానంటాడు. ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా విన్నారా మాట? సత్య అంతే అంతవరకు గురువు కట్టమంటాడు. గారు. నువ్వు సత్య నీ డబ్బులు ఇస్తానంటాడు. వాళ్ళ మటుకు అడగరు. ఆ? సరే కానివ్వండి. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. శుభం. నెక్స్ట్ రాగ్న వరంగల్ నుంచి మేడం ఉన్నారా మేడం? గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ కొద్దిగా లో వస్తుంది సిగ్నల్ మేడం. దగ్గర పెట్టుకోండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు బాగుంది. ఎవరిదండి జాతకం? మా కూతురుది గురువు గారు. వినిపించట్లేదు. మా కూతురుది గురువు గారు. 13 మే 1999 అవునండి. ఉదయం 10:45 అవునండి. వరంగల్లో జన్మం. అవునండి. రేవతి నక్షత్రం 3వ పాదం. అవునండి. మీనరాశి, కర్కాటక లగ్నం. అవునండి. ఏ విషయం అడిగారు? వివాహం గురువు గారు. మన సెప్టెంబర్లో ఏమైనా వచ్చినాయా? ఆగస్టు సెప్టెంబర్లో సంబంధాలు? వచ్చింది గురువు గారు. ఎప్పుడు? ఆగస్టా సెప్టెంబరా? సెప్టెంబర్. ఇప్పుడు ఏమైనా సంబంధం వచ్చిందా ఈ పోయిన 15-20 రోజుల్లో? మేమే ఒకరిని అడుగుతున్నాం గురువు గారు. ఆహా, ఓకే. అదేమన్నా అయ్యే ఛాన్స్ ఉందా? కొద్దిగా అవకాశం ఉందమ్మా, ట్రై చేయండి. కానీ మీరు నవంబర్ వరకు అనుకోండి. నవంబర్ 2026. నవంబర్ వరకు అనుకోండి. సంబంధం అయితే కుదురుతుంది, కంగారు పడకండి. ఈ గవర్నమెంట్ అంటే అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురువు గారు, ఒప్పుకుంటారా? దగ్గర బంధువులు. నేను ఒప్పిస్తాను. నువ్వు అడ్రస్ చెప్తే నేను వెళ్ళి ఎలాగోలా బతిమేలాలని. నేను ఒప్పించినా? క్షమించండి గురువు గారు. మరి నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు ఏంటో? అబ్బాయి జాతకం ఏంటో తెలియదు నాకు. మీరు ఒక పని చేయండి. ఈ అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం. మీ ఊరు ఏ ఊరు మీది? వరంగలేనా? హైదరాబాద్ గురువు గారు. హైదరాబాద్ లో బోల్డ్ మంది జ్యోతిష్యులు ఉంటారు.
ఈదికి 10 మంది బ్రహ్మాండమైన జ్యోతిషులు ఉన్నారు అక్కడ. మీరు అక్కడ వెళ్ళి చూపిస్తే వాళ్ళు చెప్తారు. ఏమ్మా, అయ్యో. అలా చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ చాట్కి వెళ్దాం. సోము ఒంగోలు నుంచి వచ్చారా సార్? నమస్తే మేడం, ఉన్నాం. నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే నమస్తే. ఎవరిదండి జాతకం? నాదే సార్, నాదే. 3 సంతానం జనవరి గురించి. 1990, అవునండి సార్. 8:45 ఉదయం. ఒంగోలులో అవును. జన్మించారా మీరు? అవునండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అవునండి. మీనరాశి, అవును సార్. లగ్నం వచ్చి మకర లగ్నం అయింది. దేని గురించి అడిగారు మీరు? సంతానం సార్. ఇది సంతానానికి ఆల్రెడీ మీరు ఇంతకు ముందే ట్రై చేస్తున్నారా? అవును సార్, మ్యారేజ్ 2 years అయింది సార్, 23లో అయింది. ఓకే. మీరు ఏమైనా చేస్తున్న వృత్తి ఏమైనా మారారు ఇప్పుడు ఏమన్నా? లేదు సార్, మారలేదు సార్. ఓకే. ఇందులో జాతక ప్రకారంగా అయితే సంతానం ఉన్నట్టే చూపించట్లేదండి నాకు. కొద్దిగా అవునా మీరు సార్? ట్రై చేయండి. మీ మిస్సెస్ జాతకం కూడా చూపించండి ఎవరికన్నా. ఆవిడ కూడా కన్ఫర్మేషన్ గా ఉంటే అయితే ట్రై చేయండి. లేకపోతే మీ దాని ప్రకారం అయితే ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఒకసారి 8 ఏళ్ళు అలా కూడా పట్టొచ్చు సంతానం కలగడానికి. అవును. 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 ప్రస్తుతానికి అయితే ఇది మనం వర్కౌట్ చేయలేం. అంటే దీంట్లో చూపించట్లేదు నాకు సంతానం కలుగుతుంది అని చెప్పట్లేదు. ఒకవేళ మీ మీ భాగస్వామి జాతకంలో కానీ సంతానం బలంగా ఉంటే అదేమైనా వర్కౌట్ అయితే మటుకు మీ దాంట్లో దోషం ఉన్నా కూడా అలాగా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. నేనైతే దీనికి టైమింగ్ కానీ గ్యారంటీ కానీ ఏమేమోనో కాలతో చూడండి. 27 అక్టోబరు ఆ సమయం వరకు వెయిటింగ్ చేయండి. అవునా సార్? ఓకే. ఎందుకంటే ఇది సంతానం కలగనటువంటి జాతకంగా మనం చూస్తాం. అంటే ఈ గ్రహస్థితి అలా మనకు చూపిస్తుంది కదా. ఈ గ్రహస్థితి చూపించినప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి రేపు పుడతారో లేకపోతే 1 సంవత్సరంలో పుడతారు 2 ఏళ్ళు పుడతారని ఆ టైమింగ్ నేను ఇవ్వలేను. అలా ఎక్కువ టైం ఉంది. అది మీరు మీ భాగస్వామి ఏదో మీ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ జాతకాన్ని కూడా పరిశీలన చేయించండి. అక్కడ మీ జ్యోతిష్యుడి దగ్గర అక్కడ దగ్గరలో వాళ్ళు ఏమైనా చెప్తే చేయించి ముందుకెళ్ళండి. ఓకే అండి? ఓకే సార్. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాము. దావల పూజారాణి కొవ్వూరు ఉన్నాను మేడం. ఉన్నారా? ఉన్నాను మేడం. ఎవరిదండి ఈ జాతకం? నాదే గురువు గారు. 25 ఫిబ్రవరి 1997, అంతే గురువు గారు. 11:10. మీరు ఎంతవరకు అడిగారమ్మా? జాబ్ కోసం మాట్లాడాను గురువు గారు. మీరు అడిగినట్టు చూపిస్తుంది ఈ జాతకం. ఓకే. జాబ్ ఆల్రెడీ చేస్తారమ్మా? చేస్తున్నాను గురువు గారు. ఉమ్. అంటే వేరే మారాలనా? మ్యారేజ్ కోసం గురువు గారు.
జాబ్ అడిగారు ఇది వరకు. ఇంతకుముందు జాబ్ గురించి మాట్లాడాను. ఆల్రెడీ కొద్దిగా ఆగాలమ్మా వివాహానికి. ఆల్రెడీ మీకు ఏమైనా ముందు సంబంధం వచ్చిందా ఈ మధ్యన, ఈ సంవత్సరంలో? లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది గురువు గారు. అమ్మా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చింది. అది అది క్యాన్సిల్ దగ్గర అయిందా? వరకు వెళ్ళి కూడా క్యాన్సిల్ అయ్యింది. ఆ, అది క్యాన్సిల్ అయిందా? ఓకే ఓకే. క్యాన్సిల్ అయింది గురువు అదే గారు. కొద్దిగా బలహీనంగా ఉంది వివాహం విషయం. అది మళ్ళీ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఉంది గురువు మీరు గారు? ఎవరైనా పెళ్ళైన వ్యక్తిని ఎవరైనా లవ్ చేశారా ముందు? లేదు గురువు గారు. పోనీ మిమ్మల్ని మీకు ఏమైనా ప్రపోజల్ చేశారా వాళ్ళు? అంటే అవి చెప్తే వాళ్ళు నేను క్లియర్ గా చెప్తా. వాళ్ళు చేశారు గురువు ఆ? గారు. వాళ్ళు చేశారు. నాకు క్లియర్ గా వినపట్లేదు. పెళ్ళైన వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడ్డాడా అని చెప్పేస్తే నేను క్లియర్ చేస్తాను మీ జాతకం. వాళ్ళు ఇష్టపడ్డారు గురువు గారు. ఆ, అంటే లింక్ ఎక్కడ ఉంది? అతను ఎంటర్ అవుదామని చూశాడు, అందుకని మీ ఒరిజినల్ పెళ్లి ఆగిపోయింది ఇది ఇందులో. అందుకని మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా వెయిటింగ్ చేయండి, ఓకే గురువు గారు. నెక్స్ట్ ప్లాన్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళు నమ్మకండి. అలాగని నేను మగవాడిని కాదనుకోండి, చెప్పాల్సింది చెప్తున్నాను. సరే గురువు. జాగ్రత్తగా ఉండండి అమ్మా. అంటే ఎప్పటి నుంచి టైం పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది గురువు గారు? ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది, కానీ కొద్దిగా టైం తీసుకోండి. సరే గురువు గారు. కానీ కంగారు పడిపోయి ఏది పడితే అది ఒప్పుకోకండి, ఇబ్బంది పడతారు. సరే గురువు గారు. ఏమ్మా, సరే గురువు గారు. ఇక ఆఫీస్లోనే తగులుతారు, మంచివాడు తగిలి అది ఇది అంటాడు, తర్వాత నీ పని ఎత్తే సంగతిలో. సరే జాగ్రత్తగా ఉండమ్మా. సరే గురువు. థ్యాంక్స్ గురువు. శుభం. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్కి వెళ్దాము. పులి పోలారెడ్డి, గాజువాక, విశాఖపట్నం. మేడం ప్రెసెంట్ మేడం. ప్రజెంట్ ఎవరిదండి ఈ జాతకం? మా శ్రీవారి గురుగారు. 12 మే 1994 అమ్మా. అవును సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. 8:30 విశాఖపట్నం అంటే గాజువాక. ఆ రోహిణి సార్. నక్షత్రం 3వ పాదం, కరెక్టేనా? అవును సార్. వృషభ రాశి, వృశ్చిక లగ్నం. ఏం అడిగారు మీరమ్మా? సంతానం కోసం సార్. పెళ్ళి ఎన్నేళ్ళు అయిందమ్మా మీకు? 5 సంవత్సరాలు అవుతుంది సార్. 2 ఏళ్ల కింద ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు సార్, ఏం రాలేదు సార్. ఐవీఎఫ్ చేయించారా 2024 తర్వాత ఏమన్నా? ఇప్పుడు గైనికల్ గా మెడిసిన్ యూజ్ చేస్తున్నాను సార్ ఒక సంవత్సరం నుంచి. మీరు 2024 నవంబర్ డిసెంబర్ నుంచి మెడికల్కి వెళ్ళారా? వెళ్ళాము సార్, వెళ్ళాము. ఆ మెడికల్ ఏమైంది మరి? వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకు గర్భసంచి పొర తక్కువగా ఉందని మెడిసిన్ వాడుతున్నాను సార్. మీరు ఎండి గైనకాలజిస్ట్ వెళ్ళారు? అవును సార్, వెళ్ళాము సార్, వాడుతున్నాను, మెడిసిన్ కూడా వాడుతున్నాను. ఓ పని చేయండి, అది వాడుతూ హోమియో కూడా చూడండి. హోమియోలో కూడా మీకు దీనికి సంబంధించిన బలమైన మందులు ఉంటాయి, అవి కూడా ట్రై చేయండి. 2 వాడచ్చు, ఏం ఇబ్బంది లేదు. టైం పడుతుంది, ఎందుకంటే సరే సార్. కొద్దిగా బలం తక్కువగా ఉంది ఇది జాతకం. కొద్ది సమయం తీసుకొని మీరు కంగారు పడకండి. మీ ఏంటి ఇంకా 94 పిల్లలు పుట్టలేదని కంగారు పడకండి ఏమ్మా. సార్ సంతాన యోగం ఉంది కదా? ఉంది, కానీ ఏంటంటే లేట్ చూపిస్తుంది బాగా. సరే సార్. లేట్ అయితే చూపిస్తుంది.
సార్ టైం అది అంటే ఒకటి చూడాలి ఫస్ట్. సార్ సంవత్సరాలు పడుతుందా సార్? అమ్మా సంవత్సరాలు పడుతుందా సార్? అంటే అది ఇందులో మనం ఏం చేస్తామంటే జాతకాన్ని చూడగానే ఉందా లేదని ఐడెంటిఫై చేస్తాం, లేకపోతే టైం పడుతుంది. మళ్ళీ ఎప్పుడు పుడతారో ఖచ్చితంగా పుడతారో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ జాతక చక్రం మనం వేస్తే ఒక అరగంట పని ఉంటుంది దీనికి. ఆ అరగంట పని మనం ఇందులో చేయలేం కనుక మీకు స్థూలంగా సూక్ష్మంగా నేను ఇందులో చెప్తున్నాను. అంటే సూక్ష్మంగా అంటే ఉన్న దాంట్లో చెప్తున్నాను. మీరు ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే కరెక్ట్గాను మన విశాఖపట్నంలో కూడా మంచి మంచి జ్యోతిష్యులు చాలా మంది ఉన్నారు. అక్కడైతే మీది ఏ ఊరైతే అక్కడ ఖచ్చితంగా మీరు మంచి జ్యోతిష్యుడిని కలవండి. కలిస్తే మీకు వాళ్ళు రిటర్న్ గా రాసి ఇవ్వమనండి, వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వండి. లేదంటే మంచి జ్యోతిష్యుని కలవండి, ఇవన్నీ అక్కర్లేదు. ఏమా? అలాగే సార్, థ్యాంక్ యూ సార్. శుభం. ఓకే అండి, ఇక నెక్స్ట్ చార్ట్ చూద్దాం. భవ్య సిద్దిపేట నుంచి ఉన్నారా సార్? అవునా. సిద్దిపేట వస్తుందండి. మేడం మ్యూట్ తీ. వస్తుంది గురుగారు. వచ్చు. ఎవరిదండి ఈ జాతకం? మా చెల్లిది గురుగారు. 8 నవంబరు 2001 అవును. ఉదయం 5 గంటలకి సిద్దిపేట. అవును. పుష్మి నక్షత్రం అండి, 4వ పాదం. కరెక్టేనా? అవును గురుజీ. కర్కాటక రాశి, తులాలగ్నంలో జన్మించారు. ఏ విషయం అడిగారు? మ్యారేజ్ ఎప్పుడవుతుందండి? ఇప్పుడు ఏప్రిల్లోగా సంబంధాలు వస్తాయి చూడండి. ఓకే గురుజీ. ఇప్పుడు సంబంధం ఏమైనా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. సరే గురుజీ. చూడండి, కానీ ఖచ్చితంగా మీకు జూన్ కల్లా వివాహం అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ జూన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ జూనా? జూన్ అంటే వివాహం అనేది ఒకసారి ఇది ఈ వివాహం చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతాయి. దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి గురుజీ. అవి ఏమైనా ప్లాన్ చేయండి. సరే. దగ్గర సంబంధం అయితే ఈజీగా ఉంటుంది ఇది అవడానికి. ఓకే ఓకే. బెస్ట్. శుభం అండి. అయిపోయినాయి గురుగారు. ఓకేనండి, ఈరోజు సమావేశం ముగిసింది. వచ్చే ఆదివారం ఇలాగే 6 గంటలకు కలుసుకుందాము. అందరికీ కూడా ధన్యవాదాలు. శుభ సాయంత్రం.